హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ఒక కమ్మటి స్వీట్ రెసిపీ శనగపప్పు సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి. ఇక్కడైతే నేను చిన్న టీ గ్లాస్తో శనగపప్పును తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు వరకు బాగా కడిగి తీసుకోవాలి. తర్వాత ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట పాటు ఈ శనగపప్పుని నానబెట్టుకోండి. ఈ శనగపప్పు నానేలోపు ఇంకొక బౌల్లోకి శనగపప్పు ఎంతైతే తీసుకున్నామో దానికి సగం క్వాంటిటీలో సగ్గుబియ్యంని తీసుకోండి. అంటే 1/2 గ్లాస్ సగ్గుబియ్యంని ఒక 2-3 సార్లు బాగా కడిగేసి అవి మునిగే వరకు వాటర్ని వేసుకుని వీటిని కూడా 1 గంట పాటు నానబెట్టుకోండి. గంట తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఈ శనగపప్పు అనేది 4 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోండి. 4 విజిల్లు వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంని కూడా నీళ్ళతో సహా ఇందులోకి వేసుకొని ఇంకొక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఒకవేళ ఇందులో నీళ్ళు తక్కువగా ఉంటే మరి కాస్త వాటర్ని వేసుకోండి. ఎందుకంటే సగ్గుబియ్యం అనేది జిగరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిక్కగా అయిపోతుంది. సో వాటర్ని చూసుకుని వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఒక విజిల్ వస్తూనే చాలండి. ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం అనేది ఆల్మోస్ట్ ఒక 80% వరకు కుక్ అయిపోయింది. అలాగే మనం శనగపప్పు కూడా చూస్తే లైట్గా పలుకుంటే చాలు, మరీ మెత్తగా కుక్ అయిపోకూడదు. లైట్ పలుకుంటే చాలన్నమాట. ఇలా కుక్ చేసుకున్న దీన్ని కాసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో సమానంగా సేమియాని వేసుకొని నెయ్యిలో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 300 ml వరకు పాలను వేసుకుని ఈ సేమియాని ఉడికించుకోండి. పాలు ఇన్నే వేయాలని ఏం లేదండి. మీరు ఎక్కువగా వేస్తే పాయసం టేస్ట్ అనేది చాలా కమ్మగా వస్తుంది. పాలు వద్దనుకున్న వాళ్ళు పూర్తిగా నీళ్ళతో కూడా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత సేమియా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే నాకు సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పు అలానే సగ్గుబియ్యంని నీళ్ళతో సహా వేసుకోండి. ఇలా వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక చూసినట్టయితే నాకు పాయసం అనేది కాస్త చిక్కగా అనిపిస్తుంది. సో ఇందులోకి నేను మరో 250 ml వరకు వాటర్ని వేస్తున్నా. వాటర్ అనేవి అలానే నార్మల్ టెంపరేచర్లో కాకుండా కాస్త వేడి చేసి వేసుకోండి. ఇలా వేడి చేసి వేయడం వల్ల పాయసం టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా 250 ml వాటర్ వేసిన తర్వాత పాయసం కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని మరో 5-6 నిమిషాల పాటు ఈ పాయసాన్ని మరిగించుకోండి. ఒక 5-6 నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో 1.75 గ్లాస్ వరకు బెల్లం తురుమును వేసుకోండి. కాస్త తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 2 గ్లాసుల వరకు కూడా బెల్లంని వేసుకోవచ్చు. సో ఇలా బెల్లం వేసిన తర్వాత ఇమీడియట్గా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఈ పాయసంకి రెస్ట్ ఇచ్చేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేయడం వల్ల పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తెరిచి పాయసం అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, పాయసం అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం అలాగే కిస్మిస్ని వేస్తున్నా. ఫస్ట్ కిస్మిస్ తప్ప మిగతావన్నీ వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి కిస్మిస్ని కూడా వేసుకుని కిస్మిస్ కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలోకి వేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇలా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, లేక చల్లగా కావాలనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా సర్వ్ చేసుకున్నా పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.